నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్. ఏపీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేశారు. ఏపీ మొత్తం రుణాలు 9.74 లక్షల కోట్లట. ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీ అసలు మొత్తం కలిపితే 71,881 కోట్ల రూపాయలు అక్షరాల. 100 రూపాయల ఆదాయానికి ఖర్చు ఎంతో తెలుసా? 113 రూపాయలు. అంటే ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది. ఇక పెండింగ్ బిల్లులు 1.35 లక్షల కోట్ల రూపాయలు. అడ్డగోలుగా అప్పులు చేసేశారు. ప్రభుత్వ ఆస్తులు మొత్తంగా చాలా వరకు కూడా తాకట్టు పెట్టారు. ప్రజలపై విపరీతమైన ఛార్జీలు, పన్నుల బాధుడు కూడా గత ప్రభుత్వంలో చూసాం. ఈ విషయాలనే అన్ని కూడా ప్రస్తావించారు అసెంబ్లీలో. ఇక 33 ప్రభుత్వ శాఖల నుంచి నిధులను మళ్లించారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణలు చాలా వరకు జరుగుతున్నా అసలు ఎందుకు మళ్లించాల్సి వచ్చింది, ఎక్కడికి మళ్లించారు, మళ్లించిన నిధులు ఎంతవరకు సద్వినియోగపరిచారు, మొత్తం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఇక పోలవరంపై నిర్లక్ష్యంతో అక్షరాల 53,000 కోట్ల రూపాయల నష్టం కలిగింది. 53,000 కోట్ల రూపాయలని డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికో ఇతర నిర్మాణాలకో వినియోగించింది. ఈ పాటికి పోలవరం మరింత ముందుకు వెళ్లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది ప్రతి ఒక్కరికి. ఇక అమరావతి ధ్వంసంతో 2 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి అయిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయి నిర్మించినటువంటి వాటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అవి కూడా అసంతృప్తిగా ఆగిపోయి ఇప్పుడు పూర్తిగా పనికిరానటువంటి స్టేజ్కి వచ్చేసాయి. ఇక పలు అంశాలపై కీలక సమాచారం రావాల్సి ఉందని కూడా నిన్న చంద్రబాబు నాయుడు స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి మంత్రులు కూడా మాట్లాడినటువంటి విషయాన్ని మనం నిన్న మొత్తంగా గమనించాం. ఇదే అంశానికి సంబంధించి దానికి జగన్ కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. ఆ అంశాలకు సంబంధించి మరిన్ని రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ అనలిస్ట్ అరవింద్ కొల్లి గారు. వారితో పాటు దుర్గా కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరితో మాట్లాడి పూర్తి అంశాలపై విశ్లేషణాత్మకంగా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. మొత్తం మీద ఈ అంటే 53,000 కోట్లు అనేటటువంటి ఏదైతే చెప్తున్నారో, ఇక్కడ పోలవరం నిర్మాణం పూర్తయ్యి విద్యుత్ ప్రాజెక్టు, మరొక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టు, ఈ రెండు అందుబాటులోకి వస్తే ఆ మేరకు ఆదాయం వచ్చిండేది. ఆ ఆదాయం నష్టపోవడం ద్వారా 53,000 కోట్ల నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పారు. అదే సందర్భంలో ఏదైతే ఒక వెల్త్ క్రియేషన్ జరిగేటటువంటి ప్రాజెక్టుగా చెప్పినటువంటి అమరావతికి సంబంధించినటువంటి ప్రక్రియని మధ్యలో ఆపేయటం ద్వారా జరిగినటువంటి నష్టం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాం, మనం రోజు మాట్లాడుకుంటుంది అయినప్పటికీ అది ఇక్కడ యాప్ట్గా, ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి యాప్ట్గా అర్థమవుతుంది. 427 కోట్లతోటి జరిగినటువంటి డయాఫ్రామ్ వాల్ ఏదైతే అసంపూర్తిగా ఉండటం మూలంగా జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో, అంటే డయాఫ్రామ్ వాల్ అనేటటువంటి టెక్నాలజీ అది మామూలు టెక్నాలజీ కాదు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సుమారు కిలోమీటరు పైగా 1.600 మీటర్లు, అంటే 1,600 మీటర్లకి సంబంధించినటువంటి లోతు నుంచి మొదలుపెట్టి దాని నిర్మాణం చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే అసలు ఇంకా అక్కడి నుంచి నీటి ఫ్లో ఉండకూడదు. అదేంటంటే పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంగ్త్ని, పైన కట్టబోయేటటువంటి కన్వర్షన్ ఏదైతే ఉందో, డైవర్షన్ ఏదైతే ఉందో, దాన్ని స్ట్రెంగ్తింగ్ చేయడానికి ఉండేటటువంటి మార్గం ఇది. ఇంత టెక్నాలజికల్గా, ఇంత అంటే అగ్రెసివ్గా చేసినటువంటి ఆ పని చివరి దశలో ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రభుత్వ అధికార మార్పు ఏదైతే ఉందో, అది ఈరోజు డయాఫ్రామ్ వాల్ని ఈ పరిస్థితిలో నిలబెట్టింది. దాదాపు 80% పూర్తయింది. డయాఫ్రామ్ వాల్ విషయంలో ఒక జరిగినటువంటి లోపాన్ని మనం ఇక్కడ తీసుకుంటే దాంతో రిలేట్ చేసుకుని ఆలోచిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆర్థిక పరమైనటువంటి చంద్రబాబు వాదన ఏదైతే ఉందో, ఆర్థిక విధ్వంసం జరిగిందనేటువంటి వాదన అదే అర్థమవుతుంది. ఇప్పుడు ఆ 427 కోట్లతోటి కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ని వదిలేసి ప్యారలల్గా దానికి సమాంతరంగా మళ్ళీ ఒకటి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి నిర్మాణ అంచనా 1,000 కోట్లు. అంటే 427 కోట్లు పెట్టి చిన్న పనులు దాని ఫినిషింగ్ దశలో ఉన్నప్పుడు ఆగిపోయినటువంటి కారణంగా ఇప్పుడు మరొక 1,000 కోట్లకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఉపయోగపడేటువంటి హైడల్ ప్రాజెక్టు విషయంలో ఇర్రివోకబుల్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ దాని విషయంలో ఏదైతే మధ్యలో ఆపేశారో దానివల్ల జరిగినటువంటి నష్టం, వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మీరు చెప్పినటువంటి ఒక భారీ నష్టానికి కారణమైంది అనేది కారణం. అదే అమరావతి కూడా అదే పరిస్థితి. అమరావతి ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉంది. అమరావతిలో పూర్తయినటువంటి నిర్మాణాలు
పొజిషన్ తీసుకునేటటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేల కాలనీ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ల కాలనీ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కాలనీ కానీ, జడ్జెస్ కాలనీ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి అక్కడ వదిలేసిన కారణంగా పెరిగినటువంటి తుమ్మ చెట్లను కొట్టడానికే భారీగా డబ్బులు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి వివాదం, ఇవన్నీ కూడా ఒక కలెక్టివ్గా కనుక చూస్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ క్లియర్గా వస్తాయి. అయితే ఈ ఆర్థిక విధ్వంసం అని ఏదైతే చెప్తున్నారో దానికి కౌంటర్గా జగన్ కూడా ఇంకొక అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. జగన్ ఏదో మా టైంలో చాలా అద్భుతంగా చేశాం, మాకు 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నప్పటికీ మాకు రాష్ట్రాన్ని అప్పగించారు, రాష్ట్రాన్ని ఖజానాకి ఆ స్టేజ్లో అప్పగించినప్పుడు మేము టేకప్ చేసి దాన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసామని ఇవాళకి జగన్ చెప్తున్న మాట ఏంటి? మేము ఆ హామీలన్నీ అమలు చేస్తాం. హామీలన్నీ అమలు చేస్తే ఎందుకు మీకు సానుకూలమైనటువంటి అధికారం ఫలితాలు రాలేదు అనే ప్రశ్నకి జగన్ సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నిన్న ఇంకొక మాట కూడా, జగన్మోహన్ రెడ్డి భావం నాకు ఒకటి అర్థమైంది. ఎప్పుడైతే చంద్రబాబు అక్కడ అసెంబ్లీలో మాట్లాడతారో అదే టైంలో దానికి ప్యారలల్గా సమాంతరంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు అనేది అంశం. ఇది యాక్చువల్గా ఏంటంటే చిన్న పిల్లల మనస్తత్వానికి ఇట్లాంటివి చూస్తుంటాం. చిన్నపిల్లలు ఏదైతే మంకు పట్టు పట్టేటటువంటి దశలో ఉండేటటువంటి ఒక మెచ్యూరిటీ లేనటువంటి యాటిట్యూడ్ గానే కనిపిస్తుంది. ఇప్పుడు అరవింద్ గారు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే తప్పులేదు, చంద్రబాబు మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టుంటే ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ గా భావించాలి. ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్న మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వటం వేరు, ప్రతిపక్షంగా గుర్తించటం వేరు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటాన్ని బూచిగా చూపించి అసలు ప్రతిపక్షంగానే మమ్మల్ని గుర్తించట్లేదు అని జగన్మోహన్ రెడ్డి ఒక కంక్లూజన్ ఇచ్చారు. అది కూడా ఒక ఇమ్మెచ్యూర్ కంక్లూజనే. ప్రతిపక్షంగా ఆయన అంటే సభానాయకుడిగా 11 మంది శాసనసభ్యుల సభానాయకుడిగా ఎన్నికయ్యారు అని నాకు సమాచారం వచ్చిందని కూడా నిన్ననే స్పీకర్ సభలో ప్రకటించారు. ప్రతి శాసనసభా పక్షానికి ఆ శాసనసభా పక్షానికి సంబంధించినటువంటి నాయకుడి ఎంపిక సమాచారం ఇవ్వాలి. పూర్తి స్థాయిలో విప్పులు ఎవరన్నా ఉంటే విప్పులకి సమాచారం ఇవ్వాలి. ఇది శాసనసభకి సంబంధించిన ప్రోటోకాలే కాదు, నిబంధన కూడా. దాన్ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ ప్రకటించాలి. ఇది అంటే ప్రజాస్వామ్యంలో ఈ చట్టసభల సిస్టానికి ఆదిగా చెప్పేటటువంటి బ్రిటిష్ పార్లమెంట్ నుంచి ప్రతి చోట భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీల వరకు ఈ సిస్టమ్ ఉంది, ప్రాక్టీస్ ఉంది, దీన్ని పాటిస్తారు కూడా. ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనే విషయంలో అంశాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షంగానే మమ్మల్ని గుర్తించట్లేదు అనే అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ఒక కంక్లూజన్. దుర్గా గారితో మాట్లాడదాం. దుర్గా కుమార్ గారు, అసలు ఏంటంటే ఎలా చూస్తారు? రాష్ట్ర అప్పులకు సంబంధించి పెద్ద లెక్క చెప్పారని చంద్రబాబు, అది విన్న తర్వాత కొంత ఆర్థిక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నోరెళ్ళ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందా అని అంటే ఎలా చూస్తారు? అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా? అరవింద్ గారికి, మిత్రులకి కూడా నమస్కారం అండి, మన వీక్షకులకి కూడా. అయితే ఇప్పుడు ఈయన అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేదంటారు చూసారా, ఆపలేరని. అట్లాగే ఇవాళ ఒక శాసనసభ సమావేశాల ప్రసారాలని అడ్డుకోవాలన్న ఆదుర్ద ఈయనలో కనపడుతుందండి. ఏంటి, అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడుతా ఉన్న టైంలోనే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాననే ఉద్దేశం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు గారు మాట్లాడే విషయానికి ప్రాచుర్యం రాకుండా ప్రసార సాధనాల అటెన్షన్ మొత్తం నేను నా వైపు తిప్పుకుంటాననేది ఆయన భావన. ఒక 3-4 ఛానల్ మాత్రమే అది లైవ్ ఇచ్చినట్టునే, అందరూ చంద్రబాబుదే లైవ్ ఇచ్చారు. అదే అన్న, ఇప్పుడు ఆయనకి సొంత ఛానల్లో, అనుబంధ ఛానల్లో ఆయనకి లైవ్ ఇవ్వచ్చండి, కానీ నేను కాదంటలేదు. కానీ నా కోడి నా నిప్పు లేకపోతే తెల్లారదని గతంలో ఒక అవ్వ అనుకున్న తీరుగా ఉంది ఇది. వాళ్ళు వెళ్ళిపోతే ఒకళ్ళిద్దరు వెళ్తే నీకు ఇవ్వచ్చు, కానీ ఇతర ప్రసార సాధనాలు ఏవైనా కూడా, మెడ మీద తలుండ సాధనాలు ఏదైనా కూడా శాసనసభకు సంబంధించిన అంశాలను ప్రసారం చేస్తాయి. అది ప్రజలకి ప్రజా బాహుళ్యానికి అవసరమైన విషయం కాబట్టి ఇది ఇందాక అరవింద్ గారు అన్నట్టు
ఒక చైల్డిష్ బిహేవియర్ లాగా కనపడుతుంది. మొన్న కనుక ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వం మీద నేను పోరాడతానని వెళ్ళినట్టు మొన్న అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి తోచితోయిన వ్యవహారాలు పట్టుకెళ్లి గనక చేస్తే అక్కడ ఉండే నేషనల్ మీడియా ఒక రీజనబుల్ థింకింగ్ లాజికల్ గా ఆలోచిస్తారండి, ఏది ప్రాముఖ్యత గల అంశం జాతికి అని. నిన్న అందుకే అక్కడ ఎవరు కూడా ఇన్ని పట్టించుకోలేదు, జాతీయ నాయకులు కానీ లేకపోతే మీడియా కానీ. దాంతో చెవులు కొడుకుంటూ రావాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఒక ఆలోచన రహితంగా చేసే దుందుడుకు పనులండి. మన ఇంట్లో మన మాట చెబుతుంది కానీ దేశంలో కూడా నేను ఇంట్లో చేసినట్టు బిహేవియర్ చేస్తాను, నా మాట చెల్లాలి అనుకోవటం అనేది అది ఒక మనసు వికసితమైన వ్యక్తి చేసే పనులు కాదండి ఇవి. అట్లాగే ఈ నిన్న ఆయన మాట్లాడిని కూడా అవతల వైట్ పేపర్ లో వచ్చిన వాస్తవాలకి భిన్నంగా మాట్లాడినా అవి ఏదైనా నిన్న రాజ్యసభలో కూడా విజయసాయి రెడ్డి గారు అనుచితమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు డిప్యూటీ చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి ఆయన పేరు ఏంటంటే ప్యానల్ స్పీకర్ గారు కూడా ఆయనకి వార్న్ చేశాడు. ఏమంటే మీరు బడ్జెట్ మీద మీకు అవకాశం ఇచ్చాను, కానీ మీరు మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడుతున్నారు, వాటికి సంబంధించిన ఆధారాలు కనుక మీరు సాయంత్రం లోపల కనుక ఇవ్వకపోతే నేను వాటిని తీవ్రంగా పరిగణిస్తానని చెప్పారు. అవును, దాన్ని రిపీటెడ్ గా చెప్పారు ఆయన ప్రసంగిస్తున్నా గానీ. వీళ్ళకి ఈ విషయం ఎందుకు చెబుతా అంటే విజయ్ గారు, వీళ్ళు మాట్లాడేది మనం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఏది మాట్లాడినా కూడా మన ఏం చేయలేరు, డినై చేయలేరు అనే ఒక ఉద్దేశం అక్కడ కనపడుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను మాజీ ముఖ్యమంత్రిని, నా ఇంట్లో కూర్చుని నేను మాట్లాడుతున్నా కాబట్టి దీన్ని క్వశ్చన్ ఎవరు చేస్తారు అనేది. తర్వాత కొన్ని ఎంపిక చేసిన విలేకరులు నేను ఛానల్స్ నే పిలిపిస్తున్నట్టుగా నిన్న ప్రసారం జరిగిందండి. అవి ఎంపిక చేసిన వాళ్ళని పిలుస్తున్నారు. ఎంపిక చేసిన మీడియా సంస్థలు మాట్లాడుతున్నారు. దుర్గా కుమార్ గారు ఎంపిక చేసిన మీడియా సంస్థలు మాత్రమే కాకుండా ఆయన ప్రభుత్వం అయినా సరే ఆయన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే అవన్నీ కూడా అధికారులు అథెంటిక్ గా కంపైల్ చేసి ఇచ్చే అంశాలు, వాటికి వాళ్ళు బాధ్యత వహించాల్సింది. ప్రతి ఎల్డీసీ నుంచి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా చూసి సంతకాలు పెడతారండి ఆ గణాంకాలని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసే అంశాలు ఏమి లేవు ఇందులో. నిన్న మీరు అన్నట్టు ఈ ఆర్థిక అంశాల పరిస్థితి చూసిన తర్వాత ప్రజలు నివ్వెరపోయారండి. అంటే తెలుసు చాలా ఇవి జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, ప్రజల డబ్బు వృధా అయింది, ఇవన్నీ కూడా తెలుసండి. అంటే ఒక చిన్న లాస్ట్ లో దిగిపోతూ కూడా ఆయన చేసింది ఏంటంటే 600 కోట్ల రూపాయలు పెట్టి రుషికొండని గుండు చేయించి అక్కడ ఒక ప్యాలెస్ కట్టాడు. ఎందుకు కట్టాడు అనేది ఇప్పుడు కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడ మీదకని చెబితే ఎవడన్నా నమ్ముతాడండి? కొబ్బరికాయలకి ఎక్కానని చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. అట్లాగే ఈ చెప్పిన విషయాలు అటు ఇటు తిప్పి ఆఖరికి ఎవరో ప్రెసిడెంట్ వస్తాడు, ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, వాళ్ళ గెస్ట్ హౌస్ అన్నాడు. కాసేపు అన్నారు అది ఒక అతిథి గృహం అని చెప్పారు. దీనికోసం ఈ రెంట్కి ఇస్తే ఏటా 50 కోట్ల రూపాయలు ఇస్తే రిసార్ట్ల లాగా అని. కానీ అది రిసార్ట్లకు ఇచ్చే రూపంలో కట్టలేదు, 50 కోట్ల రూపాయలు అద్దె వచ్చే రకంగా కట్టలేదండి. ఒక వ్యక్తులు వాళ్ళ దీనికోసం రెసిడెన్స్ కోసం కట్టినట్టు క్లియర్ గా తెలుస్తున్నాయి. తక్కువ బెడ్రూమ్లు. ఇప్పుడు అసలు ఎక్కువ అట్ట కట్టాలంటే హోటల్లోకి ఎంత మాక్సిమం యూటిలైజేషన్ జరగాలండి రూముల రూపంలో. అలా చేస్తుంటే నిజంగానే ఏమైనా ప్రముఖమైన హోటల్స్ వాటికి అనుబంధంగా తీసుకునేది, ఇక్కడ తీసుకునే అవకాశం ఉండేది. కానీ అట్లా కూడా చేయలేదు వాళ్ళు. ఈ డబ్బులన్నీ కూడా అంటే ఎట్లా వృధా చేశారని కానీ దిగిపోయే ముందు చేసిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇది. అట్లాగే ఇప్పుడు మద్యపాన నిషేధం పెడతానని చెప్పిన వ్యక్తి మద్యపానం మీద వస్తున్న అధికమైన ఆదాయాన్ని చూపించి 20 ఏళ్ల పాటు ఇదే స్థిరంగా వస్తుంది అన్న ఒక ఇది క్రియేట్ చేశాడండి బ్యాంకర్స్ కి. అంటే నేనే అధికారంలో ఉంటాను, మద్యపానం నిషేధం ఉండదు కాబట్టి ఇంకా రోజుకి దినదిన ప్రవర్ధమానం అయి పెరుగుతుంది ఆదాయం అని చెప్పి అట్లా కూడా తీసుకొచ్చాడు. తర్వాత సెక్రటేరియట్ అనేక భవనాలు వైజాగ్ లోనే 2000 కోట్ల రూపాయల భవనాలని తాకట్టు పెట్టారండి. దానికి తోడు ఒక 45,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు కూడా ఆక్రమించుకున్నట్టుగా నిన్న ఆధారాలు దొరికినాయండి.
ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన దుర్వినియోగం, ఇటు ఆక్రమణ చేయటం లేకపోతే మిస్యూజ్ చేసేయటం ఫండ్స్ ని, తర్వాత గవర్నమెంట్ ఇతర శాఖలకు వచ్చిన నిధులను కూడా వీళ్ళు ఎటు మళ్ళీ ఇచ్చారనేది కూడా తెలియకుండా చేశారండి. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులు పిఎఫ్ ఖాతాల్లోంచి తీసుకున్నారంటే ముందు నమ్మలేదు ఎవరు, కానీ నిన్న ఆన్ రికార్డ్ ఆయన మొత్తం ఫిగర్స్ అన్ని చెప్పారండి. తర్వాత లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీలు వాళ్ళ డ్రైనేజీ చిన్న చిన్న మురుగు కాలువలు కూడా బాగు చేయలేని పరిస్థితి తీసుకొచ్చారండి. రాత్రికి రాత్రి వీళ్ళకుండే అధికారాలను ఉపయోగించి వాళ్ళ ఖాతాల్లోంచి కూడా ఫండ్స్ లాగేశారు. తెల్లారి వాళ్ళకి మెసేజ్లు వచ్చి చూసుకునేటప్పటికి ఫండ్స్ వెళ్ళిపోయినాయి, డ్రైన్ అయిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్దన్నగా వీళ్ళ చెయ్యి పొడుగండి. ఎక్కడైనా ప్రైవేటు ఆస్తులకి కూడా రక్షణ లేదని కూడా నిన్న ఇక్కడ మదనపల్లిలో జరిగిన పరిస్థితి చూశారు కదండి. సిసోడియా గారు వెళ్తే అంటే ప్రభుత్వ ఆస్తులే కాదు ప్రైవేట్ ఆస్తులు కూడా ఎంత విచక్షణారహితంగా వాటి మీద దోపిడీ చేశారు. ఒక తీర్థానికి వచ్చిన అంతమంది వచ్చారండి. ఎక్కడన్నా 1-2 జరిగినాయి అంటే అర్థం చేసుకోగలం. ప్రముఖం అంటే పెద్ద ఆస్తులు వాళ్ళకి టెంప్టింగ్ గా ఉండి తట్టుకోలేక ఆక్రమించారు, బీపీ పెరిగి అనుకోవచ్చు. కానీ సాధారణ జనాలకు సంబంధించిన 5 ఎకరాలు, ఎకరం, 2 ఎకరాలు ఏది కంట్లో పడినా కూడా వదలకుండా చేశారండి. అంటే ఆర్థికంగా సంబంధించి మీరు చెప్పారు కదా ఎన్ని వేల మంది ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుందని. ఇప్పుడు ఒక్క అమరావతి రైతులు 30,000 మంది అండి. వాళ్ళందరూ కూడా 34,000 ఎకరాలు ఇచ్చారు. అందరూ కూడా దాన్ని బట్టి చూసినా కూడా యావరేజ్ ఒక ఎకరం 10 సెంట్లు ఇచ్చిన రైతులే కానీ పెద్ద విషయం ఏం కాదు. అట్లా ఇప్పుడు ఒక 3 లక్షల ఆస్తి ఆవిరైందంటే వాళ్ళ బ్రతుకులు దీన్ని షేర్ చేసుకుంటేనే కదండి వాళ్ళు, ప్రభుత్వం ఇచ్చే షేరే వాళ్ళకి జీవనాధారం. మొత్తం వాళ్ళ జీవన భృతి అయిన ఆస్తిని తీసుకొచ్చి ప్రభుత్వ చేతిలో పెడితే ఈ రకంగా నిర్లక్ష్యం చేసి ఇంతకుముందు మీరు చెప్పారు తుమ్మ చెట్లు కొట్టడానికి, అంటే ఇప్పుడు ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పోలవరం పరిస్థితి కూడా అంతే కదా, డయాఫ్రామ్ వాళ్ళు ఉన్నది కన్స్ట్రక్ట్ చేస్తే అయిపోయేదానికి మళ్ళీ ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి. 1,000 కోట్లతో ఆగే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఒక దానికి ఎక్స్పర్ట్స్ కావాలి. దానికి సంబంధించిన 1,000 కోట్ల అంచనా కూడా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాలాతీతం అనేది చాలా తీవ్రమైనటువంటి అంశం. అవును. ఈ పార్టికల్లా నిజంగానే గ్రౌండ్ అయి ఉంటే, ప్రాజెక్ట్ కనుక గ్రౌండ్ అయి ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో వచ్చేటటువంటి ఆదాయం సుమారుగా 50,000 కోట్లు ఉండేది అనేది ఒక అంచనా. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మెగా హైడల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మెగా హైడల్ ప్రాజెక్ట్ ఉండటం మూలంగా వచ్చేటటువంటి పవర్ జనరేషను మిగతా రాష్ట్రాలకి అమ్మేటటువంటి అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్కి ఉండేది అనేది ఒక అంచనా. ఈ మొత్తం కలిపితే జరిగేటటువంటి, అంటే ఈ కాలాతీతంగా మూలంగా జరిగినటువంటి ఈ నష్టంకు సంబంధించినటువంటి ఈ అక్యుములేట్ చేస్తూ కనిపిస్తున్న ఫిగర్స్ మాత్రం నిజంగానే బాధాకరంగా ఉంది. రైట్ అరవింద్. సో మరొక అంశాన్ని ప్రస్తావిద్దాం. విజయ్ గారు, రాష్ట్రానికి ప్రధానమైన ఆదాయ వనరైన వ్యవసాయ రంగ వృద్ధి కూడా 5.7% తిరోగమనంలో పోయిందండి గత 5 ఏళ్లలోనే. అట్లాగే సేవల రంగం కూడా ఎంత ఇంకా ఉధృతిగా పెరగాల్సింది 2% లోపలికి వెళ్ళిపోయింది. గతంలో ఒక 5 ఏళ్లలోనే 7.72 లక్షల ఉద్యోగాల క్రియేషన్ జరిగినప్పుడు, ఇంకా ప్రోగ్రెస్ ముందుకెళ్ళినప్పుడు దాదాపు ఒక 10 లక్షల ఉద్యోగాల క్రియేషన్ జరిగి ఉండాలండి నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ టైం టర్మ్ లో. అంతా కూడా రివర్స్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పట్టాలెక్కిస్తాం అనేది ప్రజలందరూ భయపడుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని మార్చారు కూడా. వీళ్ళకి అనుభవం లేదు, మంచి భావన లేదు, ప్రజల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్లాలి, వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనేది లేకపోతే వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడబట్టే ఈ రకమైన ఓటమి ఇచ్చారు వీరికి. రైట్ దుర్గా కుమార్ గారు. తెలంగాణ అంశాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణలో త్వరలోనే మరొక ఎన్నికల సంబరం కూడా జరగబోతోంది. స్థానిక సంస్థలు, సర్పంచుల ఎన్నికలు జరగబోతున్నాయి. నాకు తెలిసి సర్పంచుల ఎన్నికల గడువు కూడా 6 నెలల క్రితమే అయిపోయింది. దానికి స్పెషల్ ఆఫీసర్లని అలాట్ చేశారు. స్పెషల్ ఆఫీసర్లకి పవర్ ఇవ్వటం, పాత సర్పంచ్లని చెక్ పవర్ కొనసాగించడం, ఈ వివాదం కూడా జరిగింది దీనికి సంబంధించి. అంటే పాత సర్పంచ్లకే కొనసాగించాలి అని ఒక డిమాండ్ వస్తే దానికి ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా చెప్పింది. అంటే పదవి అయిపోయిన తర్వాత సర్పంచ్కి కొనసాగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అనేది ఒక 5 ఏళ్ల టర్మ్కే వాళ్ళకి ఇచ్చింది కన్క్లూజన్ తోటి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింపు నిర్ణయాన్ని మరొక రకంగా మార్చింది. అంటే
రెగ్యులర్ ప్రాక్టీసింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ప్రకారం చేసింది. అయితే ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా ఉండేది ఏంటంటే రిజర్వేషన్ల ప్రక్రియ. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ విషయంలో ఒక వివాదం ఉంది. అంటే బీసీ కులగణన అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది. బీసీ కులాలకి దానికి సంబంధించిన కులగణన జరిగితే తప్ప బీసీ కులాల రేషియో పట్ల అంటే రిజర్వేషన్ల పట్ల ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం వస్తుంది అనేది బీసీ కమిషన్ త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. అయితే ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే రిజర్వేషన్ల చుట్టూ ఇప్పుడు తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే రిజర్వేషన్లకి సంబంధించినటువంటి విధానాన్ని పాత విధానాన్నే ప్రస్తుతం కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్తోంది కాబట్టి ఇక దీనికి సంబంధించి ఫర్దర్గా ఏమీ అవకాశం లేదు. అదే సందర్భంలో దీంతో పాటు అంటే ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయో సర్పంచ్ ఎన్నికలతో తర్వాత దానికి ప్యారలల్గానో చాలా కార్పొరేషన్ ఎన్నికలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే క్లియర్గానే ఉంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మొత్తం మీద రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక ఎన్నికల వాతావరణం అయితే ఉండబోతుంది అనేది క్లియర్. అయితే ఇప్పుడు ఇక్కడ సానుకూల ప్రతికూల అంశాలు చూద్దాం. 3 పార్టీలు ఉన్నాయి. అవును, 3 పార్టీల్లో ఒకటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్. రుణమాఫీ పూర్తి చేయడం ద్వారా రుణమాఫీ యొక్క ఫలితాలు ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్తో పాటు ఈ అంశంతో పాటు ఇంకా కొన్ని అంశాలని కూడా ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ ఒక సానుకూలమైనటువంటి భావనలో ఉంది. అయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ రకమైనటువంటి భావనలో ఉంటే ఇప్పటికే 2 ఎన్నికల్లో అంటే శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసినటువంటి శాసనసభ ఎన్నికల్లో వచ్చినటువంటి పరాజయం కంటే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి పరాజయం చాలా ఘోర పరాజయం బీఆర్ఎస్కి. 17 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానంలో 4వ ప్లేస్లో ఉంది, 2 స్థానాల్లో 2వ ప్లేస్లో ఉంది, మిగతా అన్ని చోట్ల 3వ ప్లేస్లో ఉన్నటువంటి 17 స్థానాల్లో 8 చోట్ల 9 చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. స్థానం కూడా రాలేదు ఎక్కడ అసలు డిపాజిట్లు దక్కలేదు 8 చోట్ల. అందులో ప్రకటిత జాతీయ పార్టీ 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీ ప్లేసుల్లో ఖచ్చితంగా గెలుస్తుంది అని వాళ్ళు భావించినటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. కరీంనగర్ కానీ మెదక్ కానీ ఇటువంటివి. అంటే ఈ నేపథ్యంలో ప్రభావశీలంగా లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ, ప్రభావశీలంగా ఎన్నికల్లో ఫలితాలు చూపించని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అనేది ప్రధానమైన అంశం. రైట్. నేను ఇంకో మాట కూడా గుర్తు చేయాలి. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల్లో గణనీయమైనటువంటి ఫలితాలు పొందినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేయాలి ఇక్కడ. అంటే కొన్ని కీలకమైనటువంటి స్థానాలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ స్థానం కూడా గట్టి పోటీలో నిలబెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి ఒక వైబ్రేషన్ ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర ఏంటి అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. బీఆర్ఎస్ కనుక గణనీయమైనటువంటి స్థానాలు పొందితే తెలంగాణ రాజకీయాలు మారుతాయి అనేది బీఆర్ఎస్ భావన. బీఆర్ఎస్ భావన ఎట్లా ఉన్నా ఈ మిగతా 2 పార్టీలు మాత్రం బీఆర్ఎస్కి అవకాశం లేకుండా రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉండాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. అదే సందర్భంలో బీజేపీ ఒక ఊపులో ఉంది. 8 పార్లమెంట్ స్థానాలు గెలిచి 8 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి మంచి ఊపులో ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి కూడా మార్పు జరగబోతుందనేటువంటి సమాచారం నేపథ్యంలో బీజేపీ చాలా ఉధృతంగా ప్రచారం చేసి ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో ఇక భవిష్యత్తు రాజకీయం అంతా రెండు జాతీయ పార్టీల మధ్య ఉండాలని ఆ జాతీయ పార్టీలు 2 భావిస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్కి ఇక్కడ కూడా స్కోప్ లేదు అనేది క్లియర్. అయితే నిజంగా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కనుక ఫలితాలు సానుకూలంగా రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతినేటువంటి అవకాశం. ఒకసారి దుర్గా కుమార్ గారితో మాట్లాడదాం. దుర్గా గారు, మీరెలా చూస్తారండి అంశాన్ని? మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏం చెప్తారు? ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతోంది?
ఇప్పుడు రాజకీయంగా తెలంగాణ చాలా చైతన్యవంతమైన రాష్ట్రం అండి మొదటి నుంచి కూడా. ఎందుకంటే అది నిజాంకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి పోరాటాలు చేసిన గడ్డ ఇది. దాంతో వాళ్ళకి మొదటి నుంచి కూడా ఆ అవేర్నెస్ ఎక్కువ ఉంది. నిజానికి ప్రజల అవేర్నెస్ కేసీఆర్ గారి విజయాన్ని, అంటే ఈ ఉద్యమం విజయవంతానికి కారణమైంది తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు అంత నిలబడ్డారు ఆ ఉద్యమం కోసం. కాబట్టి ఇప్పుడైనా కూడా వాళ్ళు ఆలోచించుకునేది ఏంటంటే, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా కీలకం వాళ్ళకి. గ్రామాల అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే స్థానికంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన పరిపుష్టమైన పరిపాలన జరగాలన్నా, వాటికి మంచిగా నిధులు రావాలన్నా కూడా ఏదైనా పైన కూడా అధికారంలో ఉన్న పార్టీ ఉంటేనే బెటరు, మనం భిన్నంగా వెళ్తే మనకు ఫండ్స్ రావు అనే ఒక అవేర్నెస్ వాళ్ళు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుంటారండి. అది బీఆర్ఎస్ ఒక రకంగా దుర్గా కుమార్ గారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా అనేది ఇప్పుడు రాజకీయ చర్చ. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అదే. కాబట్టి దాని మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఇది స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి మోస్ట్లీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందండి ఈ పోటీ. ఓకే, ఎక్కువ. కానీ బీజేపీ ఎంత కాన్సన్ట్రేట్ చేసినా కూడా వాళ్ళకి నేషనల్ లెవెల్లో అయితే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి కూడా పెద్ద వాళ్ళు ఇవ్వరండి, ప్రాధాన్యత ఇవ్వరనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గతంలో కూడా ఈ ఇంటీరియర్ తెలంగాణలో వరంగల్ అండ్ కరీంనగర్ జిల్లాలో నాకు పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు కాదు, 79 నుంచి సంగతి చెప్తా ఉన్నా. ఇప్పుడు కూడా వాళ్ళు కొంత అవగాహనతో వెళ్తా ఉంటారండి. అది ఇంకా పెరిగింది. రాజకీయ పరమైనటువంటి ముఖ చిత్రం చూస్తే మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసంతో పనిచేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా? అదే సందర్భంలో వరుసగా జరుగుతున్నటువంటి ఫిరాయింపులు, వీటన్నిటితో పాటు కేసీఆర్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు, కేసీఆర్ పాలన పైన వస్తున్నటువంటి ఆరోపణలు, 2 జ్యుడిషియల్ కమిషన్లు దీనిపైన విచారణ దిశగా వెళ్తుండటం, వీటన్నిటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పాత్ర ఏంటి అనేది ఖచ్చితంగా ఎలా నిలబడగలుగుతుంది, ఎలా ముందుకెళ్ళగలుగుతుంది, ఖచ్చితంగా డిబేటబుల్ సబ్జెక్ట్. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలకు సంబంధించి చర్చ కొనసాగుతోంది. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.
రైట్, బ్యాక్ టు ఎడిటర్స్ టైం. ఇక ఏదైతే మేడిగడ్డకు సంబంధించి ఒక చర్చ అయితే కొనసాగుతోంది. మేడిగడ్డ విషయంపై, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి, లేకపోతే ఆ రిజర్వాయర్ లేకుండా కేవలం నీటిని పూర్తిగా వదిలేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటని ఇప్పటికే పెద్ద ఎత్తున సామాన్య ప్రజల్లో కూడా స్వరాలు వినిపిస్తున్నాయి. కేవలం టెక్నికల్గా తెలిసినటువంటి వాళ్ళే కాదు, సామాన్యులు కూడా అర్థం చేసుకున్నటువంటి ఒక స్థితికి వచ్చేసింది మొత్తం విషయం. అయితే మేడిగడ్డపై అధికార ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి ఎలాగా ఉంది? అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టు మొదలైనప్పుడు ఏదైతే కుట్ర చేశారు కొంత ఈ కాంగ్రెస్ అధికారంలో ఉండి, లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఈ మొత్తం చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే మొత్తంగా మేడిగడ్డ పిల్లర్లు 6 అడుగుల లోపలికి కుంగాయని ఉత్తమ్ అయితే చాలా క్లారిటీగా చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని బీఆర్ఎస్ భారీగా పెంచిందంటూ కూడా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే దీనివల్ల ఎవరికి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరు దీనివల్ల లబ్ధి పొందారు, ఇవన్నీ కూడా వేరే అంశాలు. ఇక కాళేశ్వరం రన్నింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అంటూ కూడా చెప్పారు. ఈ అంశాలు మనం రాజ్ న్యూస్ వేదికగా కూడా గతంలో అనేక మార్లు చెప్పాం. ఇకపోతే అక్టోబర్ 21న బ్యారేజీ కుంగింది. కాళేశ్వరానికి సంబంధించి 94,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయంటూ కూడా దానికి సంబంధించిన ఖర్చు విషయాన్ని కూడా వెల్లడించారు. కేవలం 93,000 ఎకరాలకు మాత్రమే కొత్త ఆయకట్టు వచ్చింది అంటూ కూడా చెప్పారు. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు కేవలం 93,000 ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చిందనే అంశం కూడా ప్రస్తుతం హైలైట్ అవుతోంది. వీటికి సంబంధించిన విమర్శలు, ప్రతి విమర్శలకు సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం అరవింద్ గారి దగ్గర నుంచి. అరవింద్ గారు ఎలా చూస్తారండి మేడిగడ్డ అంశం? అయితే మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ గ్రౌండ్ నుంచి చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఇన్ని నీళ్లు ఉన్నాయి కదా, అది మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు అని. అంటే మోటార్లు ఆన్ చేయటం అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. మేడిగడ్డ నుంచి సుందిళ్ళకి, సుందిళ్ళ నుంచి ఆ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుకి ఎత్తిపోయాలి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి పోయాలి. ఆల్రెడీ ఎల్లంపల్లిలో నీళ్ళు అవైలబుల్గా ఉన్నాయి, నీ ఎల్లంపల్లి మోటార్ని 2 రోజుల్లో ఆన్ చేయబోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంటే 3 ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డకి సంబంధించిన రివర్స్ పంపింగ్ చేసి తీసుకొని వచ్చి ఎల్లంపల్లిలో నింపాల్సినటువంటి పరిస్థితి నుంచి ఎల్లంపల్లిలోనే ఆల్రెడీ నీటి నిల్వకి సంబంధించిన అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రధాన విషయం గమనించాలి. ఈ మొత్తం ప్రాజెక్టుల సీక్వెన్స్లో, ప్రాజెక్టుల యొక్క పరంపరలో కొంత అంశం అయితే ఒక కీలకంగా గమనించాలి. ఈ 3 కాకుండా ఎల్లంపల్లికి ఉన్నటువంటి నీటి వసతి, నీళ్ళు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి అంశం ఒకటైతే, దానికి అక్కడి నుంచి వచ్చేటటువంటి మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఈ రెండిట్లో నీటి నిల్వ చాలా తక్కువగా ఉంది కాబట్టి అక్కడ అర్జెంటుగా నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. బీఆర్ఎస్ ఆరోపణ కూడా అదే. కానీ బీఆర్ఎస్ ఆరోపణలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఈ 3 బ్యారేజీలకి సంబంధించిన మోటార్లు ఆన్ చేయాలి అని. ఆ అవసరం లేకుండానే నీటి అందుబాటులో ఉన్నాయి కాబట్టి, నీటికి నిల్వ అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని మేము పంప్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, మీరు ప్రారంభించకపోతే కేసీఆర్ నాయకత్వంలో మేము రైతులతోటి పంప్ హౌజ్లు ముట్టడించి మేము ప్రారంభిస్తామన్నారు. కేసీఆర్ నాయకత్వం అనే దగ్గర మళ్ళీ మొదటికి వస్తుంది సమస్య. కేసీఆర్ నాయకత్వం అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోనో, నందినగర్ ఇంట్లోనో కూర్చొని నాయకత్వం వహిస్తే సరిపోదు కదా. గ్రౌండ్లోకి వెళ్ళి నిజంగానే ఆ పరిస్థితి ఉందా అనేటటువంటి అంశం కూడా ప్రధానంగా గమనించాలి. కేసీఆర్ పాత్ర, కేసీఆర్ చుట్టూ, కేసీఆర్ లేకుండా మేడిగడ్డకి సంబంధించిన అంశాలు మాట్లాడలేము అనే అంటే సెటారికల్ కామెంట్ కూడా ఉంది. దానికి ఉన్నటువంటి, కాళేశ్వరానికి ఉన్నటువంటి సానుకూలతలు, ప్రతికూలతలు, పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలు రెండు కూడా కేసీఆర్ చుట్టే ముడిపడున్నాయి. కాబట్టి కేసీఆర్ తీసుకునేటటువంటి, కేసీఆర్ నిజంగానే కీలక పాత్ర పోషిస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. కేసీఆర్ నిజంగానే గ్రౌండ్లోకి వస్తారా, గ్రౌండ్లోకి వచ్చి పిలుపు అంటే ఆయన నిజంగానే ఏదైతే కేటీఆర్ చెప్తున్నారో పంప్ హౌజ్ల ప్రారంభాన్ని ఆయన నిర్వహిస్తారనేటువంటి అంశం. అయితే వీటి ఎక్కడ సంబంధం లేకుండా ఎల్లంపల్లిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎల్లంపల్లి నుంచి పైకి మిడ్ మానేరికి, లోయర్ మానేరికి, మిగతా ప్రాజెక్టులకి, రంగనాయక సాగర్కి, కొండపోచమ్మ సాగర్, వీటన్నిటికీ ప్రారంభిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో, అంటే టైలెండ్లో ఉన్నటువంటి 3టిని ఎత్తిపోయకుండా, అంటే ఒక మాట నాకు ఉత్తమ్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది అంటే, గతంలో మనం ఎత్తిపోసి రివర్స్ పంపింగ్లో ఎత్తిపోస్తే ఆ ఎత్తిపోసినటువంటి నీళ్ళని మళ్ళీ సముద్రంలోకి వదలాల్సి వచ్చింది అని మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈరోజు సముద్రంలో వదలటం క్రమంలో పూర్తి స్థాయిలో రిజర్వాయర్గా లేనటువంటి మేడిగడ్డను చూస్తున్నాం. మేడిగడ్డ ఇప్పుడు పూర్తి స్థాయి రిజర్వాయర్ అనలేము మనం. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే
బాగా ఖర్చు చేసి ఆ నీళ్ళని ఎత్తిపోసి దాన్ని సముద్రంలోకి వదిలేసేటువంటి పరిస్థితి. దాని కరెంట్ బిల్ ఎందుకు దండగా అనేది రాష్ట్ర ప్రభుత్వం భావన లాగుంది. సరే, ఖర్చు చేసి సముద్రంలోకి వదిలేసేటువంటి పక్కన పెడితే ఉత్తమ్ కుమార్ మాట్లాడిన దాంట్లో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక కీలకమైన అంశం కూడా నాకు కనిపించింది. అంటే ఎన్డీఎస్ఏ చాలా క్లియర్గా చెప్తోంది అక్కడ నీటిని నిల్వ చేయొద్దు. ఏది మేడిగడ్డ ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో కిందకు వదిలేయండి అనేది ఏదైతే చెప్పారు. నన్ను 2 రోజుల నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. గేట్లు ఎత్తేసి కిందకు వదిలేటప్పుడు అది రిజర్వాయర్ ఎట్లా అవుతుంది అని నాకు ఉన్నటువంటి ప్రాథమికమైన అనుమానం. అక్కడి నుంచి మొదలుపెట్టి దానికి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ని, దానికి సంబంధించినటువంటి అంటే అది నిలబడుతుందా అనేటటువంటి చర్చల నేపథ్యంలో ఆయన కొన్ని మాటలు చెప్పారు. నిజంగానే అది కనుక ఆ ప్రాజెక్ట్ కనుక డ్యామేజ్ అయితే కింద ఉన్నటువంటి భద్రాచలం వరకు ఉన్నటువంటి పలు ప్రాజెక్టులు వాటి ఎగ్జిస్టెన్స్, అదే సందర్భంలో పలు గ్రామాలకి, పలు నివాసిత ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పారు. అంతే కదా. 6 అడుగులు కిందకి దిగినటువంటి, కుంగిపోయినటువంటి నేపథ్యంలో, ఒక భారీ చీరిక కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంగ్త్ మీద ఎన్డీఎస్ఏ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏని కూడా విమర్శిస్తూ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ప్రాజెక్టు నిలబడకపోతే నిజంగా మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పగలరు. దుర్గా కుమార్ గారు, ఏంటంటే ఏం జరుగుతోంది మేడిగడ్డ కాళేశ్వరం అంశంలో? ఒక పక్క అధికార పక్షమేమో అసలు దేనికి పనికిరాని ఒక ప్రాజెక్ట్ని కట్టారు, 1,00,000 కోట్లు పెట్టి 97,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం ఏంటి, అసలు ఇదెక్కడ విచిత్రం అని భావిస్తున్నారు. దాంతోపాటుగా మేడిగడ్డ అంశంలో అయితే కనీసం రిజర్వాయర్గా వాటర్ని స్టోర్ చేసుకోలేనటువంటి ఒక ప్రాజెక్ట్, అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు, అది లేకపోయినా కానీ ఆ నీళ్ళు ఎలాగో అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కదా అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ ఏమో లేదు అక్కడ స్టోర్ చేయాలి, అది గట్టిగానే ఉందని వాళ్ళు ఏదో చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది మొత్తం అంశంలో? ఇప్పుడు ఒక లేమ్యాన్ గా మనం ఆలోచిద్దాం విజయ్ గారు. ఎప్పుడైనా ఏదైనా సరే, ఇప్పుడు కుండ ఒక చిన్న నెర్రి వచ్చింది అనుకోండి, మామూలుగా ఉన్న కుండలో ఎవరైనా రిజర్వ్ నీటిని పోసుకుంటాం, వాడుకుంటాం. దానికి నెర్రలు వచ్చేసినాయి అనుకోండి, పరిల భాషని అంటారు చూసారా, అట్లాంటి కుండలో ఎవడన్నా నీళ్లు పోస్తారండి? మనం కామన్ గా విలేజెస్ లో ఉండే పరిస్థితి చెప్పుకున్నాం. అది విచ్చులుకుని పగిలిపోతుంది. దాన్ని అట్లా ఊరికే నామమాత్రంగా ఉండటానికి పనికొస్తుంది తప్ప అది నీళ్లు నింపటానికి పనికిరాదండి. ఆ ప్రెషర్ అది తట్టుకోలేదు. అట్లాగే 6 ఫీట్లు ఒక పెద్ద మేజర్ ప్రాజెక్ట్ పిల్లర్స్ కుంగిని అంటే మొత్తం అన్ని పొంగాల్సిన అవసరం లేదండి. 2, 3, 1 కుంగినా కూడా అది బలహీనతే. ఆ ప్రాజెక్టు ఒకటి కుంగి ఒక చాట ఒక గేటే కొట్టుకుపోయింది అనుకుందామండి, ఒక గేట్ కొట్టుకుపోయింది అనుకున్నాం సపోజ్. అట్లాంటప్పుడు అది అక్కడితో ఆగదు కదండి, ఆ ఫ్లో కి మిగిలిన పక్క 2, 3, 4, 5 కూడా కొట్టుకుపోవచ్చు. అసలు మొత్తం ప్రాజెక్టే దెబ్బతింటుంది. అవునండి, తింటదండి. మనం ఎన్నిసార్లు చూడలేదండి. ఇప్పుడు మనం అనేక సార్లు ఇట్లాంటి దుర్ఘటనలు జరిగిన సంఘటనలు ప్రపంచంలో అనేక చోట్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూసాం. ఒక చెరువుకి గండి పడితే ఆ గండి అనేది పెరుగుతూ పోతుంటుంది, ఫ్లోకి వాటర్ ఫ్లో, ప్రాథమికమైన సూత్రం. అసలు దుర్గా కుమార్ గారు చెప్పినట్లు ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో కూడా అయింది ఇలా. చిన్న రంధ్రం పడి మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. అది సింపుల్ ఫిజిక్స్ అండి. అవును అవును, అవి కొట్టుకుపోతాయి. అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు రేపు గనక దాన్ని నింపారనుకోండి, ఏదో ఫలానా నింపమన్నాడని నింపిన తర్వాత ఆ పగిలిపోతే కింద ప్రాజెక్ట్స్ కూడా దెబ్బతింటాయి. రెండోది ప్రైవేట్ ప్రాపర్టీస్, ప్రజల ప్రాణాలకు కూడా హాని జరుగుతుంది. పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు కూడా దెబ్బతింటాయి. తింటాయండి భారీగా. అసలు ఇంకోటండి, అసలు ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంతకు ముందు నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం ఉన్నాయి, మన దగ్గర కొత్త లేని ప్రాజెక్ట్స్ లేవు. గతంలో 40-50 ఏళ్ల నుంచి ఆ కట్టిన ప్రాజెక్ట్స్ కూడా 1 ఇంచ్ కూడా కుంగలేదు కదా. కుంగపోబట్టే వాటి ఉనికి కంటిన్యూ అవుతుంది. ఏదన్నా కనుక దెబ్బతిందనుకోండి, ఇప్పుడు ప్రపంచంలో మనం అనేక సార్లు కూడా చూస్తున్నాం. ఏంటి ఇట్లా కనుక అనుమానాలు వచ్చినా కూడా వాటి నీళ్ళని కంట్రోల్డ్ గా వదిలేసి ఆ ప్రాజెక్ట్ ని ధ్వంసం చేసేస్తున్నారు, తీసేస్తున్నారు కంప్లీట్ గా. అంటే ఎక్కడ జరిగేదైనా అదేనండి. ఇప్పుడు మనకేమి కొత్తగా ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ లో
వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితిగా ఉందనేది కూడా నిపుణులు చెబుతున్నారు. కొన్ని పనులు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు వాళ్ళు, అవి చేసినా కూడా ఇవాళ పూర్తిగా ఎవరో సర్టిఫై చేసి చెప్పలేరు కదండి. ఓకే ఫిల్ చేసేయండి ఏమీ కాదు అని కంటి ముందు కనపడుతున్నప్పుడు ఎవరు రిస్క్ తీసుకోగలుగుతారండి. కాబట్టి ఆ తర్వాత ఇందాక అరవింద్ గారు చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక సింగిల్ బ్యారేజ్ లాంటిది కాదండి, అవి ఒక సమాహారం, రకరకాల రిజర్వాయర్ల సమాహారమే మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది రివర్స్ ఇంజనీరింగ్. ఎప్పుడైనా గ్రావిటీగా జరిగిన ప్రాజెక్టులు చూసాం కానీ మనం రివర్స్ లో వీళ్ళు మోటార్లు పెట్టి ఎత్తిపోయి ఇందాక మీరు అన్నారు నిర్వహణ ఖర్చులు భారం అవుతాయి. ఫస్ట్ లో ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మన శక్తికి మించి కట్టినప్పుడు మనకేమో ముందు తెలియదండి, ఏమొద్దులే అని కట్టేస్తాం అప్పు చేసి. తర్వాత మనకి దాని కష్ట నష్టాలన్నీ తెలిసి దాన్ని మెయింటైన్ చేయలేక అనేక మంది ఇల్లు కట్టినాడు కూడా అమ్ముకున్నాయి. మనం అనేక మంది మన బంధువుల్లో స్నేహితుల్లో కూడా అనేక మందిని చూస్తున్నాం. కట్టుకోలేక మెయింటైన్ చేయలేక. ఇది కూడా అలాంటిదే. ఏముంటది, సింపుల్ ఎకనామిక్సే కదా విజయ్ గారు. ఓకే రైట్ దుర్గా కుమార్ గారు. ఇక మనం జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే ఈరోజు నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంగా దీన్ని చెప్పుకోవాలి. అంటే ప్రణాళికా సంఘం రద్దయిపోయిన తర్వాత అయితే మొత్తంగా ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరెవరైతున్నారో పూర్తిగా మేము రామంటూ ఇప్పటికీ తేల్చి చెప్పేశారు. మొన్న బడ్జెట్ సమావేశాల్లో ఇతర రాష్ట్రాలకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, బడ్జెట్ అంత గొప్పగా లేదంటూ వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలుగా చెప్తున్నారు. ఇక ఈ మీట్ అయితే వికసిత్ భారత్ 2047 అనే ఒక థీమ్తో జరుగుతోంది. అప్పటికి ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, ఏ అంశాలు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విధంగా, దాంతోపాటుగా మిగిలినటువంటి రాష్ట్రాల సీఎంలు అయితే హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. మమతా బెనర్జీ కూడా హాజరవుతా అని చెప్తున్నారు. కాకపోతే హాజరైన తర్వాత దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలను నేను ప్రస్తావిస్తాను, అక్కడ నేను క్వశ్చన్ చేస్తాను, హాజరు అవ్వకుండా ఉండడం కంటే వెళ్ళి ప్రశ్నించడం బాగుంటుంది అనేది ఆమె అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎలా చూస్తారు అరవింద్ గారు నీతి ఆయోగ్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో? గతంలో ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపు నుంచి మొదలు పెడితే ఒక సమతుల అభివృద్ధి కోసం ఒక 5 ఏళ్ల పాటు ప్లానింగ్ కి దానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్లానింగ్ ఉండేది. దాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చినట్లు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు ఏంటంటే, ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించి నీతి ఆయోగ్ను రద్దు చేసి మళ్ళీ ప్రణాళిక సంఘాన్ని తీసుకురావాలి అంటే ఆవిడ ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. ప్రణాళిక సంఘంలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే దానికి సంబంధించిన సబ్ కమిటీలు వేసేవాళ్ళు, శాఖల వారి సబ్ కమిటీలు వేసి ఆ సబ్ కమిటీలో నిపుణులని ఇన్వాల్వ్ చేసి ఆ నిపుణులతోటి ఇచ్చేటువంటి రిపోర్ట్ల ఆధారంగా ప్లానింగ్, బడ్జెట్ ఇదంతా ఉండేది. అయితే ఇప్పుడు అదే పని నీతి ఆయోగ్ చేస్తోంది. నీతి ఆయోగ్ ఫంక్షనింగ్ విషయంలో, నీతి ఆయోగ్ తీర్మానాల విషయంలో కొన్ని విభేదాలు ఉన్నటువంటి అంశం. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత ఆ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని హక్కుల విషయంలో గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి హామీలు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి హామీలు వచ్చినటువంటి మోడీ పాలన మొదటి 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి అనేక హామీలు కానీ, ఆ హామీల అమలుకి నీతి ఆయోగ్ అడ్డంకిగా ఉంది అనేది ప్రధానమైన అంశం. నీతి ఆయోగ్ పెడుతున్నటువంటి నిబంధనలు కఠినతరమే కాదు, సంక్లిష్టంగా ఉన్నాయి అనేటటువంటి అంశం ఇది మొదటిది కాదు. చాలా సందర్భాల్లో దీనికి సంబంధించిన అంశాలు జరిగినాయి. అయితే ఈ 2047 విజన్ అంటే దాదాపు మనకి విజన్ 2020 అని గతంలో చంద్రబాబు ఏదైతే ప్రతిపాదించారో అట్లాంటిదే వికసిత భారత్ 2047 అనేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దీనిపైన అన్ని పార్టీలతోటి, అంటే గతంలో దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చాలా జరిగింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అందరినీ కలిపి ఒక విస్తృత సమావేశం పెట్టి అభిప్రాయ సేకరణ జరిగింది. దీనికి 2047 డాక్యుమెంట్కి చాలామంది ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. చాలా పార్టీలు కూడా ఇన్పుట్స్ ఇచ్చినాయి. ఏ రంగాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే వికసిత భారత్ 2047 సులభ సాధ్యమవుతుందనే అంశాల నుంచి మొదలుపెట్టి రకరకాల ప్రతిపాదనలు, అదే సందర్భంలో సంస్కరణలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా దీనికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఇచ్చారు, మేధావులు ఇచ్చారు, దీనికి సంబంధించిన ఆర్థిక శాస్త్రవేత్తలు ఇచ్చారు. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు
ఇది ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా మారింది. రైట్. గతంలో మనం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు, కాంగ్రెస్ అందుకుంది అని రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మొదలు పెట్టగానే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా దాదాపుగా వెళ్ళట్లేదు. అంటే ఇక్కడ ఒక ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే తమ రాష్ట్రాలకు అన్యాయం జరిగింది, ఎన్డీఏ ఏతర పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల అన్యాయం జరిగింది అనే భావాన్ని ముందుకు తీసుకొస్తూ ఇప్పుడు దానికి మొత్తం ఒక విషయం గమనించారు అరవింద్ గారు, ఇటు కేరళ పినరాయి విజయన్ కానీ, తమిళనాడు స్టాలిన్ కానీ, ఇంకా ఎలాగో కర్ణాటకలో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తప్ప మిగిలిన ఎవరు కూడా వెళ్ళట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏమో ఎన్డీఏ కూటమి భాగస్వామి, అట్ ద సేమ్ టైం ఇక్కడ బడ్జెట్ నెక్స్ట్ అదే వస్తున్నా బడ్జెట్ లో రావటం కాదు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన చాలా పెద్ద డిమాండ్ల చిట్టాతో వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డిమాండ్ చిట్టాలో పోలవరానికి సంబంధించినటువంటి ప్రధాన పాత్ర. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరంకి సంబంధించినటువంటి నిర్మాణంలో చిన్న స్థాయిలో పూర్తి చేయాల్సినవి కూడా పూర్తి చేయని కారణంగా డ్యామేజ్ అయినటువంటి డయాఫ్రామ్ వాల్ నుంచి మొదలు పెడితే కాలువల వరకు, అదే సందర్భంలో పోలవరానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ప్యాకేజ్ ఒకటి, బెయిల్అవుట్ ప్యాకేజ్. అంటే పోలవరం అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు సింక్ అయి ఉంది. పోలవరానికి సంబంధించినటువంటి ప్రొడక్టివిటీకి వెళ్లకుండా జరిగినటువంటి నష్టం, వీటన్నిటి మూలంగా జరిగిన దానికి ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ లాంటిది ఇవ్వాలి అనేది డిమాండ్ తోటి ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏమో వెళ్తూ చాలా పెద్ద జాబితా చిట్టా పట్టుకుని వెళ్తుంది. దుర్గా కుమార్ గారు ఏమంటారో చూద్దాం. దుర్గా కుమార్ గారు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే రామని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. దాంతో పాటుగా నేను అన్నట్లుగా దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఒక్కరు కూడా వెళ్ళట్లేదు. సరే, ఈ విషయాలని పక్కన పెట్టి ముందుగా నీతి ఆయోగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. ఆ రోజు అన్ని రాష్ట్రాల సీఎంలను పిలిచి, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలన్నీ సేకరించి పెట్టామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ మమతా బెనర్జీ ఏమో ఇప్పుడు మళ్ళీ ప్రణాళికా సంఘాన్ని ముందుకు తీసుకురావాలి, ఇది పెద్ద గొప్పగా లేదనేది ఆమె అభిప్రాయం. వికసిత్ భారత్ 2047 అనే ఒక థీమ్తో ఈసారి అయితే వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఎలా చూస్తారు, ఏం చెప్తారు? స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలనా సంస్కరణలో భాగంగా, లేకపోతే పరిపాలనకు అనుకూలంగా ఉంటాయి అనేది అంశం మీద అనేక వ్యవస్థల్లో మార్పులు చేర్పులు జరిగినాయండి. అవి కొన్ని మంచి ఫలితాలు ఇస్తున్నాయి, కొన్ని అంతగా ఆశించినంత ఇవ్వలేకపోవచ్చు. కానీ వ్యవస్థల మార్పు అనేది కాలానుగుణంగా జరుగుతున్న వాటిని కూడా ఒక రకంగా మనం ఆహ్వానించాలి. అంతే తప్ప ప్రతి మార్పు వ్యతిరేకం, లేకపోతే ఇది నెగిటివ్ గా ఉందనేది కూడా తప్పే. ఇప్పుడు ఈ మార్పు జరిగింది కాబట్టి దీనికి తగ్గట్టుగా సూచనలు చేసుకుని ఈ వ్యవస్థనే కంటిన్యూ చేయాలి తప్ప మళ్ళీ పాత దానికి వెళ్ళటం దీంతోనే ఎక్కువ సమయం వృధా అవుతా ఉంటుందండి. సరే, ఏదున్నా కూడా ఇది మీరు అన్నట్టు 2047 ఒక ఫ్యూచర్ డాక్యుమెంట్ తయారు చేయడానికి ఏర్పాటైన వ్యవస్థ ఇది కూడా. అదేమో ప్రతి 5 years కి జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు నిజానికి ఏ విధమైన దిశానిర్దేశం లేని పరిస్థితుల్లో ఆయన అప్పుడుకి అవసరానికి తగ్గట్టుగా తయారు చేశారు, తప్పులేదు. అది ఇన్నాళ్ళు ఫలితాలు ఇచ్చింది. ఇప్పుడు మారుతున్న క్రమంలో స్పీడ్ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది, అవసరాలు కూడా మారినాయి. తర్వాత దీర్ఘకాలిక ప్రణాళిక కూడా వేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు 5 ఏళ్లకనే స్వల్పకాలిక ప్రణాళికలు కూడా ఇవాళ పనిచేయవు. ఇప్పటికప్పుడు ఫాస్ట్ గా ప్రపంచం మారిపోతా ఉంది. ప్రజల అవసరాలు, వాళ్ళ ఆశలు, ఇవన్నీ కూడా మారుతున్న పరిస్థితికి తగ్గట్టుగా చేసినారు కాబట్టి దాన్ని ప్రతిదీ మేము వ్యతిరేకిస్తామనే విషయం కూడా కరెక్ట్ కాదండి. ఇవాళ బడ్జెట్ కి సంబంధించి మాకు ఎలకేషన్ సరిగ్గా లేదు కాబట్టి నిరసన టోకెన్ ఆఫ్ ప్రొటెస్ట్ గా మేము రావటం లేదంటే అది వేరే మాట. కానీ వ్యవస్థలు పూర్తిగా మేము వ్యతిరేకిస్తాము అని అంతం కూడా అది మనకి అంత మంచిగా అనిపించదు. సరే, అది వదిలేసేయండి. ఇప్పుడు మమతా బెనర్జీ గారు కరెక్ట్ పాలసీ. ఆమె నేను అటెండ్ అయితే కదా రేపు అక్కడ జరుగుతున్న విషయాల్లో మంచి చెడు తెలుసుకున్న తర్వాత ఒకవేళ చెడు ఉంటే బయటకు వచ్చి చెబుతుంది, మంచి ఉంటే మంచి కూడా చెబుతుంది ఇది జరిగిందని. మొత్తం మీద హాజరయ్యి గట్టి వాదన వినిపించాలని మమతా బెనర్జీ గట్టిగా డిసైడ్ అయినట్టున్నారు. ఆవిడకి సంబంధించినటువంటి నిన్న ప్రెస్ మీట్ లో చాలా గట్టిగా చెప్పారు ఆవిడ. మేము వెళ్తాము, ఖచ్చితంగా నిలదీస్తాం, నిలదీయటంతో పాటు అసలు నీతి ఆయోగ్ని రద్దు చేసి మళ్ళీ ప్లానింగ్ కమిషన్ తీసుకురావాలని కూడా
గట్టిగా డిమాండ్ చేస్తామని ఆమె చెప్తున్నారు. ఎస్, అంటే దుర్గా కుమార్ గారు చెప్పినట్లు క్వశ్చనింగ్ ఇస్ బెటర్ దాన్ బాయ్కాటింగ్. ఖచ్చితంగా అది ఎవరైనా కానీ ఏ సమావేశం అభినందించాలండి. ఒక సీనియర్ లీడర్ ఆమె నేషనల్ స్థాయి నాయకురాలు కాబట్టి ఆమె అది కరెక్ట్ నిర్ణయం అండి. హాజరవ్వాలి, తన వాదనని వినిపించాలి, తర్వాత అవసరమైతే జాతి ముందు కూడా తన వాదనని మళ్ళీ కూడా బయటకు వచ్చి కూడా చెప్పొచ్చు. తప్పు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ముఖ్యమంత్రులు బాయ్కాట్ చేయడం ఇది మొదటిసారి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్ చెప్పినట్టుగా ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా ముఖ్యమంత్రులు అందరూ బాయ్కాట్ చేస్తున్నారు అనేది ముఖ్యమైనటువంటి అంశం. అదే సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించినటువంటి అన్యాయం జరుగుతోంది బాగా అనే వాదన బలంగా జాతీయ స్థాయిలో కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక కన్సిడరబుల్ రాజకీయ పరిణామంగానే చూడాలి అని నేను అనుకుంటున్నా. విజయ్ లేదు, ఖచ్చితంగా అరవింద్ గారు మీరు చెప్పింది చాలా మంచి మాట. ఎందుకంటే ఇదైతే దక్షిణాది రాష్ట్రాల పట్ల ఒక సవతి తల్లి ప్రేమ చూస్తుంది, ప్రభుత్వాలు సరైన శ్రద్ధ పట్టట్లేదు, ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, నాయకులు చెప్తున్న విషయాలను కూడా పక్కన పెడుతున్నారు అనేది అది ఖచ్చితంగా ఒక భావన జాతీయ స్థాయిలో ఉన్న మాట వాస్తవం అండి. నిజమే అది ఈ రోజు కాదు, స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా జరుగుతున్న చర్చ అది ఈ మధ్యలో ఇంకా గట్టిగా పెరిగింది. తమిళనాడు, ఇటు కర్ణాటక లేకపోతే కేరళ వాళ్ళు ఇంకా గట్టిగా వినిపిస్తున్నారు. అవును, తెలంగాణ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ యాడ్ అయింది దాంతో పాటు. అవును, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరండి. వాళ్ళు కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. కానీ కాదు, కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పెద్ద లిస్టు పట్టుకుని అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. వాళ్ళు కూటమిలో అవసరం కూడా అంతకన్నా మించి ఉన్నాయండి అవసరాలు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వీళ్ళు బాయ్కాట్ చేయటం కన్నా వెళ్ళి వాళ్ళ అవసరాలను అక్కడ రిప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉందండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం డయాఫ్రమ్ వాల్ సంబంధించి మీరు ఇందాక చెప్పారు, కేవలం 427 కోట్లతో అవ్వాల్సిన పని ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలకి చేయాల్సి వస్తుంది అనేది. 421 కోట్లు. అది ఇప్పుడు మనం ఇక్కడ చిన్న విషయం ఏంటంటే పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ఉందండి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఇక్కడ వర్కుల పర్యవేక్షణకి ఒక దిశానిర్దేశం చేయడానికి ఒక ఆర్డర్ గా పనులు జరుగుతున్నాయా లేదా, తర్వాత నిధులు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదా అని ఆ పోలవరం డెవలప్మెంట్ అథారిటీ కూడా టెక్నికల్ అంశాలని, ఫైనాన్షియల్ అంశాలని కూడా సూపర్వైజ్ చేయడానికి ఉన్న సంస్థ. వీళ్ళు డయాఫ్రమ్ వాల్ విషయంలో చేసిన నెగ్లిజెన్స్ ని ఎలా చూసి ఊరుకున్నది అనేది కూడా మనకు ప్రశ్న ఇక్కడ ఎరైజ్ అవుతుందండి. వాళ్ళు గైడ్ చేయాలి. నిజానికి ఇది లేటెస్ట్ టెక్నాలజీతో జరుగుతున్న ప్రాజెక్టు, న్యూ జనరేషన్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఎంతో జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి. అలాంటప్పుడు ఇంత పెద్ద చిన్న ఎర్రర్కి పెద్ద నష్టం జరిగింది. అట్లాంటప్పుడు మనం ఒక రకంగా ఇప్పుడు పోలవరం డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇందులో కొంత బాధ్యత వహించాల్సిన పరిస్థితి అయితే ఉందండి. అది అందువల్ల ఇలాంటి పెద్ద సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్ కి ఆంధ్రప్రదేశ్ వెళ్ళకపోతే నష్టపడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అవును. మరోవరి కూటమి పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టి, పార్టీలు కూటమిలో భాగస్వామ్యం ఇవన్నీ పక్కన పెట్టేసి దానికి హాజరు ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్ర సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వెళ్లాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ దిశగా అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. అరవింద్ గారు చెప్పినట్లు ఆ చిట్టా తీసుకెళ్లడం అనేది గొప్ప విషయం ముఖ్యం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇప్పుడు ఇంకోటి నేను ఇందాక చెప్పినట్లుగా గతంలో ఇచ్చినటువంటి హామీల అమలుకి నీతి ఆయోగ్ నిబంధనలే అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి ఆ నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి అడ్డంకులను తొలగించుకోవాలన్నా కానీ అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా. అది అంటే ఇప్పుడు రాజకీయ పరంగా కూటమిలో భాగస్వామి అనే అంశం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిమాండ్స్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో కూడా ఇది అవసరం అనేది నా భావన. రైట్. అరవింద్ గారు చెప్పింది వాస్తవం అండి. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా తొలినాళ్లలోనే చాలా తీవ్రమైన సమస్యల్ని పరిపాలనా పరంగా జరిగిన లోపాలు ఎదుర్కొందండి. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి అంటే మనం చెరువు మీద కొంగలిగితే కొంగకే నష్టం కానీ చెరువుకు నష్టం కాదు కదండి. ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరు. వాళ్ళకి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు లేవు. వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రోగ్రెసివ్ గా ఒక స్థితికి వచ్చేసారు. అన్ని దశాబ్దాల నుంచి ముందుకు వెళ్తున్నారు.
ముందుకెళ్తున్నారు. అవును. కాబట్టి వాళ్ళు వీటిని బాయ్కాట్ చేయటం వల్ల వచ్చే పెద్ద నష్టం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి శైశవ దశలో ఉన్న రాష్ట్రం ఇది. Yeah. తర్వాత 5 సంవత్సరాలుగా అనేక లోపభూయిష్టమైన పరిపాలన, అసలు పరిపాలన లేదనే చెప్పాలి. Yeah. Right. విధ్వంస పరిపాలన జరిగిన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా నీతి ఆయోగ్ లాంటి ప్రణాళిక సంస్థల అవసరం చాలా ఉందండి. యా రైట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. అరవింద్ గారు మీకు కూడా మరోసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా చక్కగా చెప్పారు అన్ని విషయాలకు సంబంధించి క్లారిటీగా. రైట్, చూస్తున్నాం కదా నీతి ఆయోగ్కి సంబంధించి సమావేశాలు అయితే ప్రారంభమవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమిలో భాగస్వామిగా వెళ్తున్నారని చెప్పడం కంటే మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా రాష్ట్ర సమస్యల్ని, రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలన్నింటినీ ఒక చిట్టా రూపంలో తీసుకెళ్లి కేంద్రం ముందుంచి, నీతి ఆయోగ్ ముందుంచి ఖచ్చితంగా పరిష్కరించాల్సినటువంటి ఒక డిమాండ్తో వెళ్తున్నారనే బలంగా చెప్పుకోవాల్సి ఉంటుందేమో. ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.